Hello and welcome back to Colors of Life. ఈ రోజు ఏంటంటే నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేశానండి. లాస్ట్ టైం సంక్రాంతి టైంలో కొన్ని పచ్చళ్ళు ఆర్డర్ చేసుకున్నాను, స్నాక్స్ కూడా ఆర్డర్ చేసేసుకున్నాను. ఇలా చూడండి, ఆల్రెడీ మేము ఓపెన్ చేసి పెట్టుకున్నాం అనమాట, తినడానికి రెడీగా ఉన్నాం. దేవి హోమ్ ఫుడ్స్ అండి. తను ఏంటంటే దేవి గారు ఇంతకుముందు శారీస్ బిజినెస్ చేసేవాళ్ళు, మనం ప్రమోషన్స్ కూడా చేసాము ఆల్రెడీ. అండ్ కొత్తగా ఏంటంటే ఇట్లాగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా పచ్చళ్ళు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి సేల్ చేస్తున్నారు. సంక్రాంతి టైంలో ఆల్రెడీ నేను ఆర్డర్ చేశాను, మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చాయి. మెయిన్ ఏంటంటే ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు, మటన్ పచ్చడి కానీ చికెన్ పచ్చడి కానీ ఎందుకు మరి ఇంట్లో చేస్తే అంత టేస్ట్ నాకు కుదరలేదు. తన దగ్గర ఆర్డర్ చేసుకున్నాను, తను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను అని చెప్పినప్పటి నుంచి సంక్రాంతి టైంలో అండి నిజంగా మా ఇంట్లో అయితే అందరికీ సూపర్ నచ్చింది టేస్ట్ అయితే. ఈసారి బెల్లం సున్నుండలు అవి కామన్గా మనం చూస్తుంటాము. ఇందులో సున్నుండలో స్పెషల్ ఏంటంటే బాదం మిక్స్ యాడ్ చేశారు, అలాగే డేట్స్ కూడా యాడ్ చేశారు. సో హెల్దీ కదా, ఇది కూడా ఒకటి ఆర్డర్ చేశారు. ఈసారి నాన్ వెజ్ పచ్చళ్ళలో నేను ఆర్డర్ చేసింది ఏంటంటే మటన్ గోంగూర పచ్చడి, చికెన్ గోంగూర పచ్చడి, కొరమీను పచ్చడి స్పెషల్ అండి. అదైతే నేను ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు. ఇంకా వెజ్లో వచ్చేసి ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడి అనేది ఆర్డర్ చేసేసుకున్నారు. సో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. హోమ్లీ ఫుడ్ అండి, పేరుకు తగ్గట్టే ఉంటుంది తన దగ్గర, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొకటి నేను టేస్ట్ చేసి మళ్ళీ చెప్తానులేండి, ప్రైస్ డీటెయిల్స్ అట్లాంటివన్నీ కూడా చెప్తాను. ఒకసారి అన్నీ కూడా చూపించేస్తాను మీకు. సో ప్యాకింగ్ కూడా బాగుందండి. ఇది పైన కవర్ కదా, లోపల ఇంకొక కవర్తో ఇట్లా ప్యాక్ చేశారు. కొంచెం లీక్ అవి అవ్వకుండా నీట్గా ప్యాకింగ్ అయితే ఉంది. చూడండి, ఇది లోపల ఉన్నటువంటి కవర్. సో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇది చూడండి, కొరమీను పచ్చడి అండి. అసలు ఆ స్మెల్కే ఎప్పుడెప్పుడు తినాలా, ఎప్పుడు టేస్ట్ చేయాలా అని అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది రొయ్యల పచ్చడి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ అండి. చికెన్ చేద్దామా అనిపిస్తుంది, మా బాబు అయితే ఇంకా వెయిటింగ్. ఇది ఉసిరికాయ అండి, ఉసిరికాయ పచ్చిమిర్చి. సో చూసారు కదా, ఇంకా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చెప్తాను నేను మీకు. శౌర్య, ఫస్ట్ ఏ పచ్చడి టేస్ట్ చేస్తావు నువ్వు? చికెన్. చికెనేనా ఫిక్స్, వెయిట్ చేస్తున్నాడు అప్పటి నుంచి. చికెన్ ఫస్ట్ టేస్ట్ కోసం వేస్తున్నా, మళ్ళీ వేస్తా. ఓకే, 1 స్పూన్ పెట్టేస్తా. మటన్ కూడా ఇలా. నీకు మటనే ఎక్కువ ఇష్టం కదా, పడుతుంది. ఒకసారి ఇక్కడ కొంచెం దగ్గర నుంచి చూపిద్దాం. ఇక్కడ చికెన్లో చూసారా గ్రేవీ ఎంత బాగా కనబడుతుందో. ఇట్లా మటన్, తర్వాత రొయ్యలు. సో లాస్ట్లో ఉసిరికాయ పచ్చడి ట్రై చేద్దాం. నువ్వు చికెన్ ట్రై చేస్తావా ఫస్ట్? ఎలా ఉంది? సూపర్. చికెన్ సూపరా? ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయా? నేను మటన్ ట్రై చేస్తున్నా ఫస్ట్. బాగుంది కదా, చాలా బాగుందండి. గోంగూర మటన్ చాలా బాగుంది, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి బాగా. చికెన్ అది ముక్క కూడా సాఫ్ట్ అట్లా బాగుంది కదా. ఒకసారి ఫిష్ ట్రై చేయి. అలాగే ఒకసారి ఇట్లా బాగుందా? చేద్దాం. నేను ఎప్పుడు అసలు ఇంతవరకు తినలేదు, నువ్వు చేస్తావా?
రొయ్యలు ఫస్ట్ టైం నేను రొయ్యలు గోంగూర ఇది కాంబినేషన్. నేను ఇందాక చికెన్ గోంగూర అనుకున్నాను, రొయ్యలు గోంగూర అండి, సూపర్ ఉంది. అబ్బా రొయ్యేనండి, రొయ్య టేస్టే వేరు. చాలా చాలా డెలీషియస్ పచ్చళ్ళు. ఇది వచ్చేసి కొరమీను. ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా అనగానే ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. అంటే పైన లేయర్ కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలా ఉంటుంది కదా, అలా ఉన్నాయన్నమాట. అవునా నిజమా? ఫిష్ కూడా ఎంత బాగుందో. ఫిష్ పచ్చడి కూడా నేను తినడం ఇదే ఫస్ట్ టైం. చికెన్ పచ్చడి టేస్ట్ చేశాను కానీ ఫిష్ పచ్చడి అయితే ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగా కుదిరింది. అంటే ఇప్పుడు నాన్ వెజ్ నేను 4 తెప్పించాను, 4 పచ్చళ్ళు తెప్పించాను. వెజ్ కొంచెం లాస్ట్లో ట్రై చేసి చెప్తాను. బాగున్నాయా శౌర్య? ఏది బాగా నచ్చింది నీకు? మండుతున్నట్టుంది. మటన్ బాగా నచ్చిందా? నాకు చికెన్ రొయ్యలు బాగా నచ్చినాయి. ఏది ట్రై చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? ఫస్ట్ చికెన్ పచ్చడి. చికెన్ పచ్చడి ఫేవరెట్. నా ఫేవరెట్ చికెన్, చికెన్ పచ్చడి ట్రై చేస్తున్నాను. మటన్ ఎలా ఉంది? సూపర్ అసలు. చికెనా? చికెన్ పచ్చడి మనం ఎన్ని పచ్చడి ఎన్నిసార్లు ట్రై చేసినాం కదా, ఈ టేస్ట్ ఇంతవరకు ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం. చికెన్ నాకు కూడా చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే నాకు తెలుసు కదా నాన్ వెజ్ ఏం నచ్చదు అసలు. కానీ ఇట్లా టేస్ట్ చూసిన తర్వాత టేస్ట్ చూస్తానా లేదా అనిపించింది. కానీ ఆ స్మెల్ వస్తుంటే సూపర్. ఇంకా అబ్బా సూపర్ టేస్ట్ అండి. అసలు రైస్ అవుతుంది అప్పుడు మనకి, ఎప్పుడు అవుతుందా ఎప్పుడు తిందామా అన్నట్టు వెయిట్ చేసినాం. గోంగూర ట్రై చేసి, గోంగూర మటన్ ట్రై చేసి. గోంగూర మటన్, గోంగూర మటన్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అంటే నిజంగా జెన్యూన్ గా బాగున్నాయా లేదా? చాలా బాగుంది. మనకి సంక్రాంతి అప్పుడు ఫెస్టివల్ మూడ్ లో ఉన్నాం కదా, తర్వాత ఇప్పుడు ఆర్డర్ చేసుకుందాం అన్నప్పుడు సరే ఇంకా వీళ్ళకి కూడా షేర్ చేస్తే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ లెవెల్ అసలు, నెక్స్ట్ లెవెల్. చాలా రోజులతో మళ్ళీ ఇలాంటి ఫుడ్ టేస్ట్ చేస్తుంది. నోటికి ఒక టేస్ట్ దొరికింది కదా, మంచి స్పైసీగా. ఉసిరికాయ పచ్చడి ఇంకా ట్రై చేయలేదు. ఫిష్ ట్రై చేసావు నువ్వు? ఒకసారి ఫిష్ కూడా ట్రై చేసి చెప్పు. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే బాగా చెప్తారు కదా, శౌర్యకి ఇష్టమే, నీకు ఇష్టమే. నేను వెజ్ గురించి బాగా చెప్తా, కానీ ఈసారి నాకు నాన్ వెజ్ కూడా నచ్చింది. ఫిష్ ఎట్లా ఉంది అది? అది మనము తింటూ ఉంటే ఆ టేస్ట్ ఇట్లా వస్తుంది. ఫిష్ జ్యూసీగా తింటుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్. సూపర్. మొత్తానికి అయితే చాలా రోజులతో మళ్ళీ ఫుడ్ ఎంజాయ్ చేసిన ఇలాంటి ఫుడ్. చాలా రోజుల తర్వాత ఉసిరికాయ ఒకటి టేస్ట్ చేస్తే, అంటే నువ్వు వెజ్ తినడం గొప్ప. శౌర్య నీకేది నచ్చిందన్నా అన్నింటికంటే? మటన్ గోంగూర నచ్చిందా కదా? ఉసిరికాయ ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంది అసలు, చాలా బాగుంది. మన హోమ్ ఫుడ్. నేను అనుకున్నా కొంచెం ముక్కలు చేసి వేస్తారేమో ఉసిరికాయది అనుకున్నా, అట్లాగే ఉంది కదా ఉసిరికాయ పీస్ అట్లా అనగానే వచ్చేస్తుంది ఉసిరికాయ కూడా. మన ఇంట్లో చేసుకున్నట్టు ఉంది టేస్ట్, సేమ్. చాలా బాగున్నాయి. నిజంగా దేవి గారికి అయితే థ్యాంక్స్ చెప్పాలి. చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్ తిన్నాము. సో లాస్ట్ ఇంకా సున్నుండి ఒకటి ట్రై చేద్దాం. సో తినేసాము కడుపు నిండా. ఇంకిప్పుడు స్వీట్ తిన్న తర్వాత నాకైతే రోజు అలవాటు, ఈసారి మినప సున్నుండ ట్రై చేద్దాం. సో చూడండి, నెయ్యి స్మెల్ అయితే ఇట్లా అదిరిపోతుందండి, చూసారు కదా. బాదం మిక్స్ వేశారని చెప్పాను కదా, బాదం పలుకులు టేస్ట్ తెలుస్తుంది, నెయ్యి, అలాగే వీళ్ళు డేట్స్ అండి, ఖర్జూరాలు అది మిక్స్ చేశారనమాట. మంచిగా న్యాచురల్ హెల్దీ లడ్డు. ఇంకా మనకి పిల్లలకి రోజు ఇవ్వచ్చు, మనము రోజు ఒకటి తీసుకోవచ్చు. నాదైతే తెలుసు కదా చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని ఇవ్వాలంటే అప్పుడప్పుడు చేస్తుంటా కానీ చాలా తక్కువ.
ఇవైతే మెయిన్గా నేనైతే రెగ్యులర్గా వాడాలనుకుంటున్నాను, ఇప్పటి నుంచి తినాలనుకుంటున్నాను, వాడాలనుకుంటున్నాను కాదు, తినాలి అనుకుంటున్నాను. మంచిగా పొట్టు మినపప్పుతో మంచి గీ వేసి నెయ్యి వేసి డేట్స్ అలాగే బాదాం మిక్స్ కూడా యాడ్ చేశారు. సో చూసారు కదండి, ఇట్లాగా మంచిగా నెయ్యితో గుమగుమలాడుతూ పొట్టు మినపప్పుతో అలాగే డేట్స్ కూడా యాడ్ చేశారు, బాదాం మిక్స్ కూడా ఉంది. పిల్లలకి ఇచ్చినా చాలా మంచిది, వాళ్ళకి మనకు కూడా చాలా మంచిది. సో మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వాళ్ళ నెంబర్, కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఇస్తాను. మీకు ఏం కావాలో ఒకసారి శాంపుల్ కోసం ట్రై చేయండి, తప్పేం లేదు కదా. నచ్చితే తీసేసుకోవచ్చు, శాంపుల్ కోసం ఒకసారి ట్రై అయితే చేసేసేది. డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏ షాప్స్ వీడియోస్ చేసినా వాళ్ళు జెన్యూన్ అయితేనే మీ వరకు నేను వీడియో షేర్ చేస్తాను. ఫుడ్కి సంబంధించి అయితే ఇది ఫస్ట్ టైం నేను చేయటం. సో సంక్రాంతి అప్పుడు నేను పర్సనల్గా తెచ్చుకున్నాను, ఇప్పుడు మీ అందరికీ కూడా షేర్ చేయాలి అనిపించింది. అంటే తను కూడా చాలా రోజుల నుంచి నచ్చితే కనుక ఒక రివ్యూ ఇవ్వండి అని చెప్పింది, ఇప్పుడు కుదిరిందండి మొత్తానికైతే. సో ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే మాత్రం నేను నంబర్ డీటెయిల్స్ అయితే మీ అందరికీ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.